ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకుందాం. ఈరోజు శనార్థి తెలంగాణలో వచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలలో ప్రధానంగా కరీంనగర్ డిస్టిక్ నుంచి ఏం వార్తలు వచ్చినాయో ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్ పేపర్లో అయితే ఒకటి టీఆర్పీలోకి చేరికల జోస్. కరీంనగర్ జిల్లాలో రిటైర్డ్ ఎంఈఓ జైన్ జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ ఆధ్వర్యంలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచన. బీసీల స్వలంబన సాధికారతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని టీఆర్పీ కార్యదర్శి అఖిల్ పాషా అన్నారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ ఆధ్వర్యంలో రిటైర్ ఎంఈఓ ఒడ్డేపల్లి మధునయ్య, కనుమల సరిత, తీగల రేణుక, వినయ్ చందర్లు ఆదివారం టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. నూతన సభ్యులకు ఆన్లైన్లో పార్టీ సభ్యత నమోదు చేయించి అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారని ఒక వార్తను చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో ఉంది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. బీసీల స్వలంబన సాధికారతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా అన్నారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ ఆధ్వర్యంలో అరుణ గారి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంఈఓ ఒడ్డేపల్లి మదనయ్య, కనుమూల సరిత, తీగల రేణుక, వినయ్ చంద్రలు ఆదివారం టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. నూతన సభ్యులకు ఆన్లైన్లో పార్టీ సభ్యత్వం నమోదు చేయించి అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా కండువలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎన్ని రోజులు అగ్రవర్ణాల జెండలు మోసి వారికి జేజేలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఆధిపత్య కులాలుగా కుట్రలు చేసి అనాదిగా వారిని బానిసలుగా మార్చుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఆత్మగౌరవం వాటా ఇవ్వదన్నారు. అగ్రవర్ణాల పెత్తనాన్ని అణచివేసి బీసీ రాజ్యాధికారాన్ని బీసీలే సాధించుకోవాలన్నారు. బీసీలకు ఒక సొంత పార్టీ ఉండాలనే సంకల్పంతోనే ప్రజాగొంతుక శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారన్నారు. ఈ పార్టీలో మాజీలకు అసలు అవకాశం లేదన్నారు. తాజాగా పార్టీల కోసం పనిచేయాలనే వారికి సముచిత స్థానం, గౌరవం ఉంటుందన్నారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షతన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ నాయకత్వాన్ని సృష్టించాలని భావిస్తున్నారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యాధికారం కోసం యువత నడుం బిగించాలన్నారు. అందుకోసం యువత పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కావాలని పిలుపునిచ్చారు. బీసీలంతా మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు. అనాదిగా గ్రామీణ ప్రాంతాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంఘటితమై ఉన్నత కులాల రాజకీయ దోపిడీని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగిపల్లి అరుణ, జిల్లా కార్యదర్శి షేక్ చాంద్ పాషా, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తను చూస్తున్నాం. మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిజంగా పెద్ద ఎత్తున చేరికలు అయితే ఉండబోతా ఉన్నాయి. 2027 వరకు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఓటేసే అవకాశాలే కనబడతలేవు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ బీసీలను నిండా ముంచుతున్నది. 42% రిజర్వేషన్ అని చెప్పి నిండా ముంచుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులను ఏ విధంగా పెద్దపీట వేసి వాళ్ళను కార్పొరేషన్ పదవులలో ఏ విధంగా కూర్చుండబెట్టాలని కీలకంగా ఒక పక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేదేమో ఒకటి చెప్తా ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తామని కేవలం పేరుకు చెప్తా ఉన్నది. వీళ్ళు పదవులు దండకపోయే కన్నేమో వీళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులను తీసుకొచ్చి కూర్చుండబెడతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక మంచి రోజులు రాబోతా ఉన్నట్టు సూచన కనబడతా ఉన్నది. అంటే ఒక సంకేతాలు కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా తీన్మార్ మల్లన్న కృషితోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక కొత్త జోష్ నింపుతా ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇక శనార్థి నెట్ మాట తీసుకుందాం. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇంకెన్నడు, ఉద్యోగాల జాతర అనే నేతల నోళ్లు మూతపడ్డాయా? ఇందిరమ్మ రాజ్యం అంటూనే నిరుద్యోగులకు వెన్నుపోటు పొడుస్తున్నారా? ఉన్నతమైన చదువులు చదివిన ఎందరో విద్యార్థులు ఇవాళ అడ్డకూలీలుగా మారిపోయారు. ప్రభుత్వ దొంగ వాగ్దానాలను నమ్మి నిరుద్యోగులు మోసపోయారు. తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఉద్యోగాలు సాధించాలన్న కళని చెరిపేసుకోలేక 30 ఏళ్ళు నిండిన పెళ్లిళ్ళు చేసుకోలేక లైబ్రరీలలో, కోచింగ్ సెంటర్లలో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కనీసం ఉపాధి చూపించలేక ప్రభుత్వాల పరిపాలనలో నలిగిపోతున్నాయి. దేశ భవితను మార్చే యువత నిశ్చాయులుగా మిగిలిపోయారు. పుష్కలంగా మేధోశక్తి ఉన్న నేటి తరం పుట్టకూటి కోసం దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వలసెళ్తున్నారు. కన్న వాళ్ళను సాకలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ ఒక పెద్దపల్లి రాజన్న. నిజంగా మనం
డిగ్రీలు చదువుతాను, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నావు, కానీ ఒక 10,000 ఉద్యోగం కోసం పాకులాడుతామన్న నేపథ్యం చూస్తాను. ఈ నాయకులు ఒకటే ఉచిత పథకాలు ఇస్తాం, బస్సు ఫ్రీ ఇస్తాం. ఆ ఫ్రీ ఇచ్చుడు కాదురా నాయన. మీరు ప్రజల కోసం ఏం చేస్తారు, నిరుద్యోగుల కోసం ఏం చేస్తారు? ఉపాధి ముందుగా ఒక కొడుకు ఒక 30,000 ఉద్యోగం వస్తే 4,000 నువ్వు ఇచ్చే 2,000 పింఛన్కో 3,000 పింఛన్కో తల్లి ఆశపడేది. ఆ కొడుకు పెట్టుకుంటాడు. ఆ 3,000 పెట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉండడు. కానీ నువ్వు కొడుకు రావాల్సిన 30,000 ఉద్యోగం సంగతి గాలికి వదిలేసి అవ్వకు పెన్షన్ ఇస్తా అని చెప్తాను. గది అట్లున్నది. దయచేసి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించాలి. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట. యా కరీంనగర్లో వచ్చిన వార్తలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రామడుగు మండలంలో హత్య కేసు ఛేదన, భార్య తండ్రి సహా 5 నిందితుల అరెస్టు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదే అంజయ్య 36 హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో అంజయ్య తండ్రి గాదె లచ్చయ్య భార్య శిరీష కలిసి సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంఘటనలో 5 నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం లచ్చయ్యకు తన కోడలు శిరీషతో అక్రమ సంబంధం ఉంది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన అంజయ్య ఈ విషయాన్ని గమనించి వారిని మందలించడంతో అతన్ని అడ్డు తొలగించాలనే పథకం వేశారు. నేరుగా చంపితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన కోల్పాక రవి ద్వారా ఉప్పరపల్లి కోటేశ్వరరావు, మహమ్మద్ అబ్రార్లకు రూపాయలు 3 లక్షల సుఫారీ ఇచ్చారు. ఈ నెల 2న అంజయ్యను మద్యం తాగుదామని కెనాల్ వద్దకు పిలిపించి మత్తులోకి వెళ్ళిన అనంతరం గొంతు నలిమి హత్య చేసి మృతదేహాన్ని D8 కెనాల్లో పడేశారు. 5న శవం లభించగా మృతిగా చూపించేందుకు ప్రయత్నించిన లోతైన విచారణలో నేరం వెలుగులోకి వచ్చింది. నేరానికి ఉపయోగించిన ఫోన్లు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకొని 40,000 నగదు రికవరీ చేశారు. కేసును ఛేదించిన పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారని ఒక వార్తనైతే వస్తున్నాం. ఇంత కారణ దుర్మార్గమైన పరిస్థితి. కోడలు మామ కలిసి కొడుకుని చంపేశారు. ఇంతే కదా. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదే అంజయ్య హత్య కేసు ఇది. తండ్రి అంజయ్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో అంజయ్య తండ్రి గాదే లచ్చయ్య భార్య శిరీష కలిసి సుఫారీ ఇచ్చి హత్య చేయించారు. కోడలను తండ్రి కలిసి కొడుకును హత్య చేయించారు. అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాయి. మానవ సంబంధాలు ఎక్కడికి పోతున్నాయనేది ఒకసారి అంటే హత్య కూడా వెనుకాడని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం అనేది. ఇది కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితి నెలకొన్నది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే సిగ్గుతో చచ్చిపోవాలి. బుద్ధి ఉండాలి కొంచెమన్నా. కాలుష్య నరకంగా రామగుండం, ప్రమాదకంగా పెరుగుతున్న పరిశ్రమల కాలుష్యం ప్రజారోగ్యానికి పెను ముప్పు. పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని మిద్దెన దినేష్ పిలుపు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ కాలుష్యంకు సంబంధించి ఒక వార్తనైతే కథనంగా చూస్తున్నాం. రామగుండానికి అంటే పార్టీలకు అతీతంగా అంటే ఓ పార్టీ అటుంటే ఓ పార్టీ ఇటు ఉంటుంది. ఒకడు ప్రశ్నించే గుంత అయితే ఒకడు ఓట్లు దండుకునే బ్యాచ్ ఉంటాడు. అట్లా ప్రశ్నించేటోడేమో ప్రజల కోసం ఒకడు ఉంటాడు, పదవులు దండుకుంటాడో ఒకడు ఉంటాడు. అట్లా అందుకని ఈ ప్రజాస్వామ్యంలో వ్యవస్థ మారాలంటే ఫస్ట్ ప్రజలు మారాలి. మన సమస్యల గురించి ఎవడు కొట్లాడుతున్నాం, మనం దేనికోసం కొట్లాడుతున్నాం, మన హక్కుల గురించి ఎవడు కొట్లాడుతున్నాని చూసి ఓటేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రాజకీయాలకు వీడో రాజకీయం చేస్తాడు, వాడో రాజకీయం చేస్తాడు, అట్నే ఉంటుంది కథ. పురుగుల మందు దాగి దంపతులు ఆత్మహత్య. సిద్దిపేట జిల్లా దాచారం గ్రామంలో దంపతులు వడ్లకొండ శ్రీహర్ష 32, వడ్లకొండ రుక్మిణి 24 ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పురుగుల మందు తాగారు. రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందగా శ్రీహర్షను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యాధికారుల సూచనతో అక్కడి నుండి హఠాహటిన కరీంనగర్ సూర్య నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లే క్రమంలో మృతి చెందారు. దంపతులు ఆత్మహత్య చేసుకోవడంలో దాచారం గ్రామంలో విషయ చాదలు అలుముకున్నాయని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇద్దరు దంపతులు మరి దీని వెనుక కారణాలు ఏందనేది తెలియాల్సి ఉంది. గాంధీ పేరు తొలగింపుపై నిరసన, ఉపాధి హామీ చట్టంపై బీజేపీ కుట్రలు, కాంగ్రెస్ శ్రేణులు ధ్వజం. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు కొట్టుకున్నట్టు యాక్టింగ్ ఇవ్వాలి కాబట్టి తప్పదు ఇది. లేకపోతే ఇక బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది. బీఆర్ఎస్ని ఎవరు దేకే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో పోయే అవకాశం లేదు. అంతకుముందు అంటే మోడీని బెదిరించుకొని బతికింది, కానీ ఇప్పుడు అంతా కలవదు. కానీ ఇక జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపారు. కరీంనగర్లోని కిసాన్ నగర్ గాంధీ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 10 గంటల 45 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ పాటు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ సంయుక్తంగా ఈ నిరసన నేతృత్వం వహించాయి. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు అందరు వేరుగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వీళ్ళందరూ వేరు. ఇది కథ, ఇది నడిచింది. అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఇక శ్రీ ఆంజనేయ రైస్ మిల్ సీజ్, 22,000 క్వింటాల సిఎంఆర్ ధాన్యం మాయం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనయపల్లి గల శ్రీ ఆంజనేయ రైస్ మిల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ అప్పగించడంతో విఫలమైన ఈ మిల్లును
సివిల్ సప్లై అధికారులు శనివారం సీజ్ చేశారు. మిల్లులో ఉండాల్సిన వేల క్వింటాల ధాన్యం మాయం కావడంతో అధికారులు విచారణ వేగవంతం చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి చంద్రప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం గత ఖరీఫ్ సీజన్లో ఈ మిల్లు ప్రభుత్వం నుండి సుమారు 22,213 క్వింటాల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం సేకరించింది. నిబంధనల ప్రకారం మిల్లింగ్ పూర్తి చేసి నిరంతర గడువులోకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCIకి బియ్యం అప్పగించాలి ఉంది. అయితే యాజమాన్యం ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ప్రభుత్వానికి తిరిగి ఇయ్యాలి. ఇది పెండింగ్ పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వానికి ఇవ్వాలి, వీళ్ళు వడ్లు తీసుకొని ప్రభుత్వానికి గిన్ని బియ్యం ఇవ్వాలి. ఇక ఇవ్వకుండా వీళ్ళు నిల్వ పెట్టుకున్నారు, ఇవ్వలేదు. దీనిపై అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో అధికారులు అందుబాటులోకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో అధికారులు మిల్లు గోడకి నోటీసులు అంటించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతిగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. రికార్డుల ప్రకారం మిల్లులో 55,534 ధాన్యం బస్తాలు ఉండాలి, కానీ భౌతికంగా లెక్కించగా కేవలం 34,493 బస్తాలు మాత్రమే ఉన్నట్టు తేలింది. సుమారు 21,041 బస్తాలు ధాన్యం మిల్లు నుండి మాయమైనవి. యాజమాన్యం మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగానే ఈ అక్రమాలకు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధాన్య బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు మిల్లును సీజ్ చేశారు. ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసేందుకు గాను రైస్ మిల్లర్లు యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఎస్ చంద్రప్రకాష్ సిఎస్ఓ చంద్రప్రకాష్ తెలిపారని ఒక వార్తను చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త. ఇక మొత్తానికైతే ప్రభుత్వాన్ని డోకా కొట్టించి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిల్లర్లు మనం ఏమన్నా తెలుసా, వడ్లు కట్ అవుతున్నాయంటే మిల్లర్లు మాకు సంబంధం లేదంటారు. ఈడ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు మాకు సంబంధం లేదని మధ్యలో ఎవడు మునిగిండు మధ్యలో. మిల్లర్లు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు, ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారు మిల్లర్లు. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు కూడా సిగ్గుండాలి కొంచెం అన్న. ఎమ్మెల్యేలు చెప్తే మిల్లర్లు ఇంటలేరట. ఇదంతా చూడు కథ. లాస్ట్ కాస్త ఏమైంది, మళ్ళీ కిలకిల ఎక్కువ కట్ చేసుకున్నారు. ఎలక్షన్ల మోపు చూసి కిలకిల ఎక్కువ కట్ చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ప్రపంచ ధాన్య దినోత్సవం. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంను పురస్కరించుకొని CVS కళ్యాణ మండపంలో స్వామి టెంపుల్ ఆదివారం ఓషో ధ్యాన పద్ధతులను పరిచయం చేస్తూ ఒక్కో రోజు ధాన్య శిబిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 120 మంది వివిధ ప్రాంతాల నుండి వచ్చేశారు. నితిన్ మాస్టర్ ఓషా ధ్యాన పద్ధతులను పరిచయం చేస్తూ ధ్యాన శిబిరంలో కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాలే బద్దం గోపి, ఉప సర్పంచ్ నాంపల్లి రమేష్, నాయకులు, ఇవన్నీ ఈ కథ. ఇబ్రహీంపట్నంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం చేశారట. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో PSCH అంటే ఈ సొసైటీ చైర్మన్లను తీసేసే క్రమంలో ఉన్నది. అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి చైర్మన్లను తీసేసే క్రమంలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ, నా అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ వీక్ ఉంటుందో అక్కడనైతే మొత్తానికే ఈ సొసైటీ ఎలక్షన్లో లేకుండా చేద్దామనే కార్యక్రమంలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే బీసీలు ఎక్కడ చూసినా బీసీలకు గెలుస్తున్నారు కాబట్టి ఈ బీసీలకే ఇచ్చే క్రమంలో వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలనే బీసీలకు పెద్దపీట వేసిందనే విధంగా చూపించుకునే ప్రయత్నంగా కొనసాగుతూ ఉన్నది. ఈ PSCS అంటే సింగిల్ విండో సొసైటీ చైర్మన్లను తీసేసి అంటే ఇష్టం ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరిని కొడతా ఏది మార్కెట్ కమిటీ చైర్మన్లను పెట్టినట్టు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లను చైర్మన్లను పెట్టినట్టు ఎవరిని కొడతానికి ఇచ్చేసే క్రమంలో కనబడతా ఉన్నది. ఈ నిజంగా ఒకవేళ ఇదే జరిగితే ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవడానికి భయపడుతుంది. బీసీల దెబ్బకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కొంచెం భయం పుచ్చుకున్నట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇస్తారేమని ప్రజలు హ్యాండ్ ఇస్తారేమంటే ఇవ్వకపోతే ఏం చేస్తారు, బీసీ ప్రజలు మేల్కొన్నప్పుడు బీసీల ఓట్లతోనే గెలుస్తారు, బీసీల ఓట్లతోనే మంత్రులు అవుతారు, బీసీల ఓట్లతోనే ఎమ్మెల్యేలు అవుతారు, బీసీల ఓట్లతోనే ముఖ్యమంత్రులు అవుతారు, బీసీల ఓట్లతోనే ప్రధానమంత్రులు అవుతారు, బీసీల ఎంపీలు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. కానీ బీసీలు రాజకీయానికి దూరంగా ఉండాలి, బిచ్చపూర లెక్క ఓట్లు వేసుకుంటే బతకాలనా. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. మొత్తానికైతే బీసీలు మేల్కోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక వణుకు మొదలైంది ప్రభుత్వానికి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు. చూస్తూనే ఉండండి VWD న్యూస్. నేను మీ వెంకటేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.